బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో గోదావరికి వరద ఉధృతి కొనసాగుతోంది. ఆదిలాబాద్ జిల్లా గూడెం వద్ద రాయపట్నం బ్రిడ్జిపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. దాంతో కరీంనగర్ ఆదిలాబాద్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కడెం ప్రాజెక్టులో 2 గేట్లు ఎత్తివేసి నీటిని వదులుతున్నారు. అలాగే స్వర్ణ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుకుంటోంది. భద్రాచలం వద్ద 2వ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. మరికొద్దిసేపట్లో 3వ ప్రమాద హెచ్చరిక కూడా ఇచ్చే అవకాశం కనపడుతుంది. ఇక కరీంనగర్ జిల్లా రాయపట్నంలో ప్రమాద స్థాయిలో గోదావరి ప్రవహిస్తోంది. దాంతో అంతర్జిల్లా బ్రిడ్జిపై నుంచి భారీ వాహనాలకు అనుమతి నిరాకరిస్తున్నారు. వరంగల్ జిల్లాలోని రామన్నగూడెం పుష్కర్ ఘాట్ వద్ద గోదావరిలో 9.7 అడుగులకు నీరు చేరింది. నిజామాబాద్ జిల్లాలోని ఎస్ఆర్ఎస్పీకి 15,000 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉంది. మరోవైపు రష్యా పర్యటనలో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వరద పరిస్థితిపై సమీక్షించారు. ఉభయ గోదావరి కలెక్టర్ల సమన్వయంతో ప్రజలను అప్రమత్తం చేయాలని, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సీఎస్ ను ఆదేశించారు.